యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను మనీ లాండరింగ్ కింద విచారించనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, యాంకర్ శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి తదితరులపై కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిని, సిరి హనుమంత్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. పంచాగుట్ట పోలీసులు ఇదివరకే యాంకర్లు విష్ణుప్రియ, రీతూ చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా 19 మంది యాప్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సిట్ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవ్వడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది. యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్లు చేయిస్తున్నారు. దీనికోసం వారికి లక్షల్లో, కోట్లలో చెల్లిస్తున్నారు. అయితే యాప్ ప్రమోషన్ కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్స్ లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈజీ మనీ వేటలో అనేక మంది బెట్టింగ్ కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజు కూలీల వరకు, గృహిణీల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. చివరకు లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించగా, మరోవైపు సొంత వారికి ముఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ తో పాటు వారిని ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంటర్ అవ్వడంతో బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అది మ్యాటర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను మనీ లాండరింగ్ కింద విచారించనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, యాంకర్ శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి తదితరులపై కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిని, సిరి హనుమంత్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. పంచాగుట్ట పోలీసులు ఇదివరకే యాంకర్లు విష్ణుప్రియ, రీతూ చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా 19 మంది యాప్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సిట్ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవ్వడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది. యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్లు చేయిస్తున్నారు. దీనికోసం వారికి లక్షల్లో, కోట్లలో చెల్లిస్తున్నారు. అయితే యాప్ ప్రమోషన్ కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్స్ లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈజీ మనీ వేటలో అనేక మంది బెట్టింగ్ కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజు కూలీల వరకు, గృహిణీల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. చివరకు లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించగా, మరోవైపు సొంత వారికి ముఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ తో పాటు వారిని ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంటర్ అవ్వడంతో బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అది మ్యాటర్.